తపస్సు చేయాలన్నప్పటికీ కూడా శరీరము దాని మనసు కావాలి. ధ్యానం చేయటానికి శరీరము దాని మనసు కావాలి. ఇది భౌతికం. ఆధ్యాత్మికం అనే వచ్చేటప్పుడు ఆధ్యాత్మికుడు అంటే ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటిది అని అర్థం. శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించినటువంటిది. ఏ ఆత్మ? సాధారణంగా ఏమిటంటే జీవాత్మ శరీరంలో ఉంటుందని, ప్రకృతిలో ఆత్మ ఉంటుందని, సర్వ జగత్తుకి పరమాత్మ ఉంటుందని చెప్తారు వేదాంతంలో. అందుకే ఈ ప్రస్థాన మెడిటేషన్లో మనం ఆ జీవాత్మ ఏమిటో తెలియాలి, తెలుస్తుంది. అది ఎక్కడుందో, ఎలా ఉందో, ఏం చేస్తోందో తెలియాలంటే ఈ ప్రస్థాన మెడిటేషన్ ద్వారానే సాధ్యం. మామూలు మెడిటేషన్ చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, దైవ దర్శనం చేసుకోవచ్చు, ప్రత్యక్షం చేసుకోవచ్చు, వరాలు పొందవచ్చు, వాటిని వినియోగించుకోవచ్చు, మంచిగాను చెడ్డగాను. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం లేక మనోప్రస్థానం ఇది కేవలం ఆత్మకు సంబంధించినటువంటి విషయ సేకరణకే పనికొస్తుంది. అయితే నమ్మకం ఉంటేనేమో ఆత్మ ఉంది అనుకుంటాం, లేకపోతే ఏమీ లేదు అని అనుకునేటువంటి స్థితి ఉంది. అనుకోవచ్చు, మనిషికి ఇష్టం ఉంది కదా, ఏదైనా అనుకోవచ్చు. కానీ ఈ లోపల ఉన్నటువంటి ఈ ఆత్మకు సంబంధించినటువంటిది అసలు శరీరంలో ఎందుకు ఉంది అనే ప్రశ్న వస్తుంది. అది ఏం చేయదు. మనసు చెబుతుంది, శరీరం చేస్తుంది, కర్మ చేస్తుంది, ఫలితం వస్తుంది, అనుభవిస్తాం, ఆనందిస్తాం, లేదా దుఃఖపడతాం. కానీ ఆత్మ అలాగే ఉంటుంది. దానివల్ల మనకేం ప్రయోజనం కనిపించదు భౌతికంగా. మరి దాని నుంచి తెలుసుకోవడం ఎందుకు? ఎందుకు పనికిరాని దాని గురించి మనకెందుకు అని అంటే, సాధారణంగా కనిపించింది అనుకున్నటువంటి పరిస్థితుల్లో కనిపించేదానికి ఆధారం కనిపించనిదే. మనసు కనిపించదు, ప్రాణం కనిపించదు. కనిపించే శరీరానికి ఆ ప్రాణశక్తి ఆధారం. అది పోయిందనుకోండి, కనిపించే శరీరం వ్యర్థమే. అది శరీరం కాదు, కోల్పోతుంది, శవమైపోతుంది. శరీరాన్ని కాపాడి దానితో అన్ని పనులు చేయించగలిగినటువంటి ఆ ప్రాణశక్తి మనకు కనిపించదు. లేదనుకోవడానికి లేదు. లేదనుకున్నప్పుడు తెలిసే సంగతే కదా, ఏం చేస్తారు? కనుక ఎప్పుడూ కూడా కనిపించేటటువంటి దానికి ఆధారమైనటువంటిది కనిపించనటువంటిదే. దృశ్యతకు అదృశ్యతే ఆధారం. ఆ విధంగా చూస్తే కనిపించేటటువంటి అనిపించేటటువంటి ఈ శరీరానికి, మనసుకి, టోటల్గా భౌతికానికి కనిపించినటువంటి ఆత్మే ఆధారం కావాలి.